శ్రావ్య, వదిలేండి, వదిలేండి. ఎవరు మీరు? శ్రావ్య, అహల్య, అహల్య, అహల్య. వీడేంటి హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసాడు? అక్కడ యామిని ఆహల్య పని ఫినిష్ చేసిందో లేదో. అహల్య గారు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. వాచ్ ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్ళారు? మీది నిజంగా గొప్ప బంధం అయితే, మీ ప్రేమలో నిస్వార్థం, నిజాయితీ ఉంటే నువ్వు కొన్న గిఫ్ట్ అహల్యకి చేరుండేది. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అహల్య కబోర్డ్లో ఎందుకుంది? ఇది అహల్య గారికి చేరిందంటే ఇది నిజమైన ప్రేమే. ఇంతకీ అహల్య గారు ఎక్కడా? వదిలేండి. ఏయ్, నోరు మూయవే. వదినా, వదినా, శ్రావ్య, వదలండి, వదలండి. రేయ్, ఎవర్రా మీరు? వదలండి. అక్క, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మీ బావ పనుందని బయటకెళ్ళాడు. బుజ్జిగాడు స్కూల్కెళ్ళాడు. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? అమ్మా నాన్న నాన్నమ్మ కూడా బయటకెళ్ళారు.
మరి రాజుగారు? ఆ పన్నోడు గురించి పని కట్టుకుని మరీ చెప్పాలా ఏంటి? వాడు కూడా బయటికి వెళ్ళాడు. మరి అహల్య ఎక్కడికి వెళ్ళింది? మీ ఆవిడ గురించి నన్ను అడక్కు. ఆ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. అదేంటక్క, ఇంట్లో అందరి గురించి చెప్పి అహల్య గురించి అడుగుతుంటే చెప్పవేంటి? అక్క ప్లీజ్ అక్క, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అహల్య ఇంటి దగ్గర ఉన్నానని చెప్పింది. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, చూసుకుంటారనుకున్నానక్క. ఇప్పుడు వచ్చి చూస్తే తను ఇంట్లో లేదు. ఏంట్రా, తను కనపడకుండా పోయిన ప్రతిసారి నన్నే అడుగుతావేంటి? నీకెన్నిసార్లు చెప్పాను? నేనేమైనా ఇంటి వాచ్మ్యాన్నా గూర్ఖానా? లేకపోతే మమ్మల్ని ఏమైనా కాపలా పెట్టేళ్ళావా? అది కాదక్క, అసలుకే తను కడుపుతో ఉంది కదా, పైగా తనకి నెలలు నిండే. ఒంటరిగా వెళ్తే ఇబ్బంది పడుతుంది కదా, అందుకే ఇంతలా అడుగుతున్నానక్క. దయచేసి చెప్పక్క. నాకు తెలీదురా. అయినా తనకేదో స్మార్ట్ ఫోన్ కొనిచ్చావు కదా, దానికి కాల్ చేయి. అక్క అది ఇంట్లోనే ఉందక్క. అక్క నువ్వు ప్లీజ్ అక్క, నువ్వు తన్ని చూసుంటావు కదా, ప్లీజ్ చెప్పక్క. నన్ను విసిగించకు. తను ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి నువ్వే వెతుక్కో. ఒక పక్క మాకు వార్నింగ్లు ఇస్తాడు, ఇంకో పక్క రిక్వెస్ట్లు. అక్క పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడకక్క. అక్క కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అక్క. అక్క ప్లీజ్ అక్క. ఏంటి బామర్ది, మీ అక్క కాళ్ళ మీద పడ్డావు? ఏం తప్పు చేసావేంటి? ఏముంది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది వీడి వాలకం. ఏంట్రా, ఏమైంది? ఎందుకు దాని కాడు పట్టుకున్నావు? చూడన్నానమ్మా, అహల్య ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంటే అక్క చెప్పట్లేదు. అదేంటి బాబు, అహల్యమ్మ గారు ఇంట్లోనే కదా ఉండాలి? ఇంట్లో లేదు రాజుగారు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు. కడుపుతో ఉన్నది ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళింది? అదే అడుగుతుంటే అక్క చెప్పట్లేదు నాన్నమ్మా. ఏంటి, నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. నాకు తెలియదు నాన్నమ్మా. తమాషా చేయక వంతిక, నువ్వింట్లోనే ఉన్నావు కదా. ఇంట్లో ఉన్న నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? నీకు తెలిస్తే చెప్పవంతికా, లేదంటే నువ్వు మళ్ళీ ఏదో చేసావు అనుకుంటారు. ఆ గుడికెళ్ళింది. గుడికెందుకు? నాకేం తెలుసురా, అది కూడా తను వెళ్తుంటే నేను అడిగితేనే చెప్పింది. ఏ గుడికి అక్క? ఏమో తెలీదు. ఆ వీధి చివరున్న శివాలయం గుడికి అనుకుంటా. కడుపుతో ఉన్నదాన్ని ఒంటరిగా గుడికి ఎందుకు వెళ్ళనిచ్చేవే? చెప్తే వినే రకమా తను? నా మాట వింటుందా అసలు? తోడుగా నువ్వు కూడా వెళ్ళుండొచ్చు కదా. ఆ మాట కూడా అడిగాను నాన్న. తనకి ఎవరి తోడు అవసరం లేదు అని అంది.